చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామమున పేరక్షవాలు. మరొక నూతన సంవత్సరం 2025లోకి ప్రవేశించాం. మరి అప్పుడే మనకి 3 రోజులు గతించిపోయాయి. 4 రోజు కూడా సగం రోజులు అయిపోయాయి. మరి పాత సంవత్సరంలో జరిగినవి చెడుతనం ఏది ఇక్కడ జరగకూడదని, అలాగే మనం నడిచిన నడకలో కూడా దేవునికి ఇష్టంగా నడవాలని, ఒకవేళ అటు ఇటుగా ఏదైనా మీరు పని మీద బయటికి వెళ్ళినా సన్నిధికి మాత్రం మానేయకూడదు. అది దేవుడి దగ్గర మనం సంజాయిషి అడుగుతాం, అయ్యా ఇలా లేట్ అయింది రాలేకపోయా. అయితే ఎప్పుడు రావడానికి ప్రయత్నించేవాడు. సందర్భాలు ఉండొచ్చు. సేవకులు కూడా ఇదివరకు మనం ఇంట్లో సేవకుడు వచ్చినప్పుడు ఒక్కోసారి లేటుగా వచ్చేవాడు. ఏంటంటే బస్సులు ప్రాబ్లం అవుతుంది. బయలుదేరడం ముందే బయలుదేరుతారు, కానీ కొన్నిసారి ప్రయాణంలో లేట్ అవ్వచ్చు. అప్పుడు మనం ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు ఆ టైం అంతా కూడా. కాబట్టి ఎప్పుడు కూడా సేవకుడు ప్రయాణాల్లో ఉంటాడు. అలాగే విశ్వాసం ఎప్పుడన్నా ఉంటుంది, ఎప్పుడూ ఉండరు. కాబట్టి మీరు కూడా దేవునికి ఇష్టంగా నడవటానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని అభివృద్ధి పొందించడానికే ఈ లోకానికి పంపించాడు. మనం చెడిపోవాలనో, పడిపోవాలనో, పాడైపోవాలనో, అందరు చూసి ఎగతాళిగా ఉండాలనో క్రైస్తవులుగా చేయాల. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఉన్నత స్థలంలోనే ఉండాలని ఆయన కోరుకున్నాడు. అయితే మనం చూస్తే పాత నిబంధన, కొత్త నిబంధన, కొంచెం సౌండ్ తగ్గి, పాత నిబంధన మరియు కొత్త నిబంధన రెండు కనపడతాయి మనకి బైబిల్లో. అయితే ఇక్కడ ఈ పాత నిబంధన అంతా కూడా ఇశ్రాయేలుకు చెప్పబడింది. ఆజ్ఞలు కానీ, నడకలు కానీ, గోత్రాలు కానీ, వివాహాలు కానీ, అలాగే పండగలు కానీ, అవన్నీ మరి వాళ్ళ నాన్నగారే కదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నారు కదా, మరి ముగ్గురు ఒకటే అంటున్నారు కదా, మరి అక్కడ చెప్పినవి ఇక్కడ కూడా పాటించాలా అంటే లేదు. అక్కడ చెప్పినవి దాన్ని మార్పు చేసినాడు కాబట్టి దాన్ని కొత్త నిబంధన అన్నారు. మార్పు ఏం చేశారు? అక్కడైతే సున్నతి పొందాలి, ఇక్కడైతే సున్నతి లేక బాప్తిజం పొందాలి, దేవుని ప్రేమించుకున్నారు. అలాగే అక్కడ 3 పండగలకి తప్పనిసరిగా పురుషులు రావాలి, ఇక్కడ ప్రతి ఆదివారం పండగే. అలాగే ఉత్సవాలు అనేవి లేవు ఇక్కడ. అక్కడ ఉత్సవాలు ఉన్నాయి, బలులు ఉన్నాయి, ప్రాయశ్చిత్త బలులు ఉన్నాయి, కృతజ్ఞతా బలులు ఉన్నాయి. తర్వాత ఎవరైనా పాపం చేస్తే ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి దేవుని మందిరంలో యాజకుడికి ఇచ్చి దాని మీద ఫలానా సుబ్బారావు పాపం, ఫలానా జాకబ్ పాపం అంతా కూడా దీని మీద నుండి పోనుగాక అని ప్రార్థన చేస్తాడు. చేసి దాన్ని బలిచ్చేస్తాడు. బలిచ్చేసి దానిలో మంచి మంచి పనులన్నీ కూడా సేవకుడు తీసేసుకోవచ్చు, మిగతాదంతా మనకిస్తారు. కోసినటువంటి పేగులు అయినా పాలెమునకు దూరంగా వేయమన్నారు. సరే, ఇవన్నీ పాత నిబంధనలో చాలా కట్టడలు, ఆజ్ఞలు. అయితే ఆజ్ఞలన్నీ కూడా పాటించగలిగిన వాళ్ళు ఇంతవరకు భూమి మీద పుట్ల. 10 ఆజ్ఞలు ఎవరు చేయరు. అలాగే మరి అప్పుడు గోత్రాలు ఉన్నాయి, ఇప్పుడు మనకు గోత్రాలు ఏం లేవు. యేసు ప్రభువుని నమ్మితి రక్షణ పొందితే చాలు, ఎవరైనా వివాహం చేసుకోవచ్చు. పొందనాడు చేసుకుంటే మాత్రం తప్పుగా చెప్పబడతా ఉంది. ఎందుకంటే రక్షణ ఒకళ్ళు పొంది ఒకళ్ళు పొందకుండా వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య వస్తాయంటే తగాదాలు వస్తాయి. ఏమేమి ఉపవాస ప్రార్థన అంటుంది, ఎప్పుడు ప్రార్థన అంటావు అంటాడు, కొడతాడు. ఇద్దరు తెలిసిన వాళ్ళు అనుకోండి, మన చర్చిలో ఉపవాస ప్రార్థన, రైట్ ఉపవాస ప్రార్థన. అలాగా ఎప్పుడైతే రక్షణ ఉండదో ఆటోమేటిక్గా రక్షణ పొందిన వారు తిరిగిపోతారు. చాలామంది అంతే చేస్తారు. ఎందుకంటే వాళ్ళేమో రక్షణ పొందకుండా వాళ్ళు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు, పోతూ ఉంటారు. మీరు వాళ్ళతో పోకుండా ఉంటేనేమో ఇంట్లో గొడవలు వస్తాయి. అదే రక్షణ పొంది ఉంటే చెప్తే ఆహా అని చెప్పి ఊరుకుంటారు.
తర్వాత వాళ్ళు ఉండేది ఏంటంటే రక్షణ పొందిన వాళ్ళు ఒకరికొకరు సమాధాన పడతారు. భర్త విషయం కానీ, భార్య విషయం కానీ, పిల్లల విషయం. నిజంగా అయితే ఒకవేళ సరైన రక్షణ లేకపోతే ఆ సమాధానం కూడా ఉండదు. కోపాలు ఉంటాయి, కానీ వెంటనే వాటిని సరి చేసుకోవాలి, తగ్గించుకుంటే అప్పుడు మళ్ళీ కలిసిమెలిసి బతుకుతాం. అప్పుడు సాతాను దూరం అయిపోతాడు, సాతాను మన మధ్య ఏలుబడి చేయడు. అయితే దేవుడు ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో, అంటే బిగినింగ్లోనే దేవుడు ఇంకను మనుషుల్ని కలగజేయలేదు. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోపర్చుకొనుడి. దేవుని ప్రేమించి ఉంటారు. ఏమన్నాడు? ఫలించాలి, అభివృద్ధి కూడా చెందాలి. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ మనకేం పుట్టాలి? పిల్లలు పుట్టాలి. అభివృద్ధి ఏంటి? పిల్లలు పుట్టడం. మళ్ళా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాద ప్రకారంగా మరి పంటలు, భూములు అన్నీ కూడా సంపాదించుకోవడం, అన్యాయంగా కాదు, న్యాయంగా. కాబట్టి ఈ లోకంలో మనము దేవుడు మొట్టమొదటిగా ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి. దేవుడు అంటున్నాడు, భూమిని దేంతో నింపాలి? దేవుని బిడ్డలతో నింపాలి. కొంతమంది కంటనే ఉంటారు, కానీ ఒక్కడు కూడా దేవుడిని ఎరగకుండా పెరుగుతారు పిల్లలు. ఏం ప్రయోజనం? పిల్లలైతే పుట్టుకొచ్చారు, కానీ దేవుని యొక్క ప్రేమ అయితే పుట్టలేదు. 26వ అధ్యాయంలో 12, 13 వచనంలో మరి ఆయన ఫలించి అభివృద్ధి పొందమన్నాడు కదా. ఇప్పుడు ఇస్సాకు చూడండి, ఫలిస్తున్నాడో లేదో చూసారు. ఇందాక దేవుడు ఏం చెప్పాడు? ఫలించండి అన్నాడు. ఇప్పుడు మరి ఇస్సాకు ఫలిస్తున్నాడా? ఫలించిననే చెప్పి రాయబడతా ఉంది బైబిల్. మరి అది ఎప్పుడో ఆదికాండంలో చెప్పిన మాట దరిదాపుగా ఒక 400 సంవత్సరాలు లేదా 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు దాటిపోయింది. 1000 సంవత్సరాల దాకా వచ్చేసింది. ఇప్పుడు కూడా అబ్రహాం కొడుకు ఇస్సాకు మరి ఫలిస్తూ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. మరి నీ ఇంట్లో వాళ్ళు ఫలిస్తూ ఉన్నారు, నువ్వు ఫలించావు పని. అవి యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం అన్నమాట. 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అంటారు. మీరు నా యందు నిలిచి ఉంటే, ఏమంటున్నాడు? మీరు నా యందు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడుగుడే. ఎందుకని? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, మంచిగా ఉద్యోగాలు వచ్చి చదువుకొని సెటిల్ అయ్యి మీకన్నా మంచి బిల్డింగులు, కార్లు, ఏసీలు అన్నీ పెట్టుకొని ఉన్నారనుకోండి, సంతోషిస్తా తల్లిదండ్రులు లేదా? బహుగా ఫలించారు కాబట్టి సంతోషిస్తారు, గర్వంగా కూడా చెప్పుకుంటారు. మా అబ్బాయి బాగున్నాడండి, అక్కడే ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారండి, పిల్లలు కూడా అక్కడే చదువుతున్నారు, వాళ్ళకేం దిగులు లేదండి, ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు, రకరకాలుగా మనం చెప్పుకుంటాం. పిల్లలు ఫలిస్తూ ఉంటే తండ్రికి సంతోషం. అలాగే దేవునికి తన పిల్లలు బహుగా ఫలించడం వల్ల అన్నాడు చూడండి, మామూలుగా కూడా కాదు, మళ్ళా ఎలాగంట? బహుగా ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ వస్తుంది. అది దేవునికి ఇష్టం. పిల్లలు ఎప్పుడు ఫలించాలి. భూమి మీద పిల్లలు ఒక రకంగా ఫలిస్తూ ఉంటారు. అయితే దేవుని రాజ్యానికి కూడా పిల్లలు ఫలించాలి. అంటే ప్రార్థనలు ఎదగాలి, బైబిల్ చదవాలి, పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి, పరిచర్య చేయాలి. ఇవన్నీ ఫలించడానికి గుర్తులు. పిల్లలు దేవుళ్ళు ఎదుగుతున్నారా, భర్తలు భార్యలు ఎదుగుతున్నారా లేదంటే ఇవే గుర్తులు. అంటే దేవుని పరిచర్యని విసుక్కోకుండా, గొణుక్కోకుండా, ఎందుకు చేయాలి అనుకోకుండా, ఎదురు తిరగకుండా ఎవరైతే లోబడుతూ ఉంటారో వాళ్ళు ఫలిస్తూ ఉంటారు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ అవన్నీ ఇంకొక రోజు ఎప్పుడన్నా వీలుగా ఉంటే చెప్తాను. అంటే ఎలా ఉంటే మనం ఫలిస్తుంటాం దేవుళ్ళు అనేది. 24వ అధ్యాయం కూడా చూడండి. 24వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాంని దేవుడు ఏం చేశాడు? అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు.
మరి మనకేంటి కొన్ని విషయాల్లోనే ఆశీర్వాదం. ప్రార్థనకు వస్తున్నాం, అదొక ఆశీర్వాదం. పాటలు పాడుతున్నాం, ఒక ఆశీర్వాదం. పరిచర్య చేస్తున్నాం, ఒక ఆశీర్వాదం. మొరపెడుతున్నాం, ఆశీర్వాదం. మరి ఇతరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వాదం. రాబోతున్న ఉగ్రతను తప్పించమని అడుగుతున్నాం, ఆశీర్వాదమే. అయితే అన్ని విషయాల్లో ఫలించట్లేదు. కానీ బైబిల్ అయితే చెప్తుంది, అబ్రహాము అన్ని విషయములలో అది. ఈ మాట ఎవరికి అనలేదు బైబిల్లో. దేవుడు అబ్రహాంతో ఒక్కటి దాంట్లోనే అన్నాడు. ఎందుకంటే వంశాలన్నీ ఇప్పుడు అబ్రహాంలో నుంచే రావాలి. అర్థమవుతుందండి? వంశములన్నీ అబ్రహాంలో నుంచే రావాల్సింది ఇప్పుడు. కాబట్టి నీ నా హృదయములు దేవుని వైపు చూస్తూ ఉంటే ఫలించటానికి అనేకమైన ఛాన్సెస్ దేవుడు ఇస్తాడు. ఛాన్స్ అంటారు దాన్ని, అంటే అవకాశములు. చాలామందికి ఇచ్చి ఉంటాడు. మీ జీవితంలో రక్షణ పొందిన తర్వాత దేవుడు వాక్యం ద్వారా మీరు ఇలా ఉంటే ఫలిస్తారు అని పలుమార్లు సేవకుల ద్వారా చెప్పుంటారు. కానీ మీరు దాన్ని ఏం చేశారు? పెడచెవిని పెట్టారు. వాళ్ళు చెప్పినట్టు చేస్తామా అన్నట్టుగా పెడచెవిని పెట్టినప్పుడు మరి ఫలితాలు రాకుండా పోతాయి. పిల్లలు సరిగా చదవనప్పుడు ఫలితాలు రావు. అలాగే మనం సక్రమంగా పని చేయనప్పుడు మనల్ని మెచ్చుకోరు. మన ఈ మధ్య ఎవరో నాకు చెప్తున్నారు, 2-3 ఏళ్ళు అవుతుంది అబ్బాయి ఉద్యోగాలు ఇచ్చారు. జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనే పరీక్షలు ఉంటాయి మాకు. ఈ పరీక్షలు పాస్ అయితే ఆ పరీక్షలు పాస్ అయిన దగ్గర నుంచి మాకున్నటువంటి సీనియారిటీ ప్రకారంగా మాకు పై పోస్ట్ అనేది ఇస్తారు. అంటే ఎల్డీసీ అనుకోండి, ఇప్పుడు అటెండర్గా చేస్తూ ఉంది లక్ష్మి. ఆమె పరీక్షలు రాసిందట, పాస్ అయిందని చెప్పింది ఒకసారి నాకు. అయితే సీరియల్ ప్రకారంగా ఆమెకు ప్రమోషన్ ఇస్తారు, ఎల్డీసీకి ఇస్తారు. ఆ ఎల్డీసీకి అయిన తర్వాత కొన్నాళ్ళకి యూడీసీ ఇస్తారు. ఆ తర్వాత సూపర్నెంటు, ఆ తర్వాత మేనేజరు, అలాగ పెరుగుతూ ఉంటుంది. అయితే బాగా చదువుకొని ఉన్న వాళ్ళకి డైరెక్ట్గానే వస్తాయి పోస్టులు. అర్థమవుతుందా? కలెక్టరు డైరెక్ట్గానే ఇచ్చేస్తారు పోస్ట్. బాగా చదువుకొని ఉండి ఆ ఎగ్జామ్స్ రాస్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదు, కొంచెం చదువుతోటి కొంచెం ఏదో కష్టపడి పాస్ అయ్యి ఒక ఉద్యోగానికి వెళితే మరి అది అంచెలంచెలుగా పెరుగుతారు, ఒక్కసారిగా పెరగరు. కాబట్టి దేవుని ప్రేమించండి, దేవుని యొక్క కృపలో భద్రపరచబడాలని ఆశపడుతూ ఉన్నాం. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, రాసుకుంటాను అన్నమాట. నేను దేంట్లో ఫలించాను. ప్రభా చదువులో ఫలించాను, ఎదుగుటలో ఫలించాను, మరి చదువుటలో ఫలించాను, ఉద్యోగంలో ఫలించాను, నా రిటైర్మెంట్ దాకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయగలిగా, ఫలించాను. అలాగే వివాహం ఫలించా, పిల్లలు ఫలించారు. ఒక్కొక్కటి రాసుకుంటాను. నేను ఏ విషయాల్లో ఫలించాను దేవుళ్ళు. ఇంకా ఫలించనివి ఏమైనా ఉన్నాయా? కాబట్టి మనం కూడా అలాగా బేరీ చేసుకోవాలి. లెక్కేస్తాం కదండి. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు కాయలు కొంటాము. వాడు గబగబా సంచులు వేసాడు అనుకో, అబ్బాయి ఒక్క నిమిషం ఉండు, నేను లెక్కేసుకుంటానని లెక్కేసుకుంటాను. ఎందుకని? ఒక్కొక్కటే ఎందుకు లెక్కేయాలి అంటే మనం అనుకున్న లెక్క ప్రకారం వచ్చాయా లేవా. అలాగే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎలా ఫలించాం లెక్కలు వేసుకోవాలి. లెక్క చూసుకుంటే మంచిది. ఎందుకో తెలుసా? మరి రాని వాటి గురించి మనము ప్రార్థన చేయవచ్చు, దేవుని కృపలో భద్రపరచబడను వచ్చు. యోహాను రాసిన సువార్తలో మనం చదువుకున్నాం ఇప్పుడే, 15వ అధ్యాయం 1-5 వరకు. దేవునిలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. కీర్తన 1వ కీర్తన 1, 2, 3 చరణాలు. వాక్యం ధ్యానిస్తే చెట్టు వలె ఫలిస్తామని రాశాడు. చదవండి, 3వ వచనం చదవండి. ఎప్పుడంట? నీటి ఎవరన్నా నాటబడి. దాని ముందు అంటాడు దివారాత్రము దేన్ని ధ్యానిస్తే? వాక్యాన్ని కనుక నువ్వు ధ్యానిస్తే ఏమవుతావంట? నీటి ఓరన నాటబడిన. నీటి ఓరన అంటే కాలువ ఉంది, కాలువ పక్కన నాటబడినటువంటిది. అంటే ఇప్పుడు దానికి ఎప్పుడు నీరు అందుతూ ఉంటుంది, మళ్ళీ పోయాల్సిన పని లేదు.
అడవుల్లో ఉన్న చెట్లకి నీళ్లు పోయాల్సిన పని లేదు. ఎలా పెరుగుతాయండి? ఆ వర్షపు నీరుని తాగుతాయి. ఆ భూమి వేర్లు కిందకి వెళ్ళే కొంది కింద మీరు ఎప్పుడైనా తవ్వండి, ఎక్కడైనా ఏ భూమినైనా కింద ఎట్లా ఉంటుంది చెప్పండి? చెమ్మగా ఉంటుంది, తేమగా ఉంటుంది. ఆ తేమే ఆ పెద్ద పెద్ద చెట్లన్నిటికీ ఇది నీళ్ళు ఎవరు పోయారు దానికి లాక్కుంటుంది అన్నమాట. అంతేకాకుండా దానికి వేళ్ళు చాలా దూరం విస్తరిస్తాయి. ఎక్కడి నుంచైనా సరే నువ్వు ఒక్క చోట ఎక్కడ పోసిన నీళ్ళు అక్కడి నుంచి కూడా ఆ వేరు నుంచి అది లాక్కుంటుంది. అది దాని యొక్క గొప్పతనం చెట్టు. అలాగే మనం కూడా దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత ప్రియులారా, ఏ దేశంలో ఉన్నా అండ్ బంగారం ఎక్కడికి వెళ్ళినా కాదా చెప్పండి? నువ్వు ఈ దేశంలో బంగారం కొన్నావు, దుబాయ్ దేశానికి వెళ్ళావు, అక్కడ బంగారం అనరా దాన్ని అంటారా? ఓకే. ఇనుమే, ఇత్తడి, రాగి. దేన్ని యొక్క లోహం యొక్క స్థితి ఏ దేశానికి వెళ్ళినా అదంతే. మరి క్రైస్తవుడు ఎందుకండి చర్చిలో ఉన్నప్పుడు ఒక రకంగా, బయటికి వెళ్ళినప్పుడు ఇంకో రకంగా? అంటే మనం దేవుని బంగారం కాదా? ఆలోచించండి. కానీ బైబిల్లో ఎక్కడికి వెళ్ళినా దేవుడు బంగారాన్ని చూపించారు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుని కనపరిచాడు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళంతా ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బంగారం వెళ్ళి, ఎక్కడికి వెళ్ళినా దేవుని పెట్టలే. బంగారం ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా బంగారం అంటారో, అలాగే క్రైస్తవుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఏమనాలి? వాళ్ళు క్రైస్తవుడే అనాలి, అంతేగాని మనోడే అనకూడదు. మనోడు ఏంటంటే లోకంలో కలిసిపోయినాడు అని అర్థం. అందుకని చాలామంది నన్ను పిలవరు, ఎందుకంటే వీడు మనోడు కాదు అంటే నేను లోక సంబంధిగా నడవను కాబట్టి, లేకపోతే ఆచారాలు అవన్నీ నేను పాటించను కాబట్టి మనతో కలవడు. కాబట్టి మనం ఎక్కడున్నా ప్రభు బిడ్డలుగానే కనపడాలి. బంగారం ఎప్పుడు బంగారమే. నువ్వు దేవునికి బంగారు కొండవి. విశ్వాసులంతా ఏంటి? ఆయనకి 17వ అధ్యాయంలో దేవుడు శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ తండ్రికి చెప్తా ఉన్నాడు, అయ్యా వీరిని లోకంలో నుండి నేను తీసుకుపోమని నేను కోరటం లేదు, కానీ వీరిని వాక్యంలో ప్రతిష్ఠ చేయిస్తున్నాను అన్నాడు. మేము కూడా అంతే. మీరు ఎక్కడ ఉండాలనేది ఉద్దేశం, వాక్యం చదవాలి, వాక్యం చూడాలి, వాక్యం చెప్పాలి, పాటలు చదవాలి, పాటలు పాడాలి, వాయిద్యాలు నేర్చుకోవాలి. మరి మొన్న హోసన్న మినిస్ట్రీస్లో 1వ తారీఖున మరి ఆ వీడియో పెట్టారు. చాలా చక్కగా నాకైతే భలే ఆనందం వేసింది. చిన్న పిల్లలు ఉంటారు కదా, ఏది 10 ఏళ్ళు 15 ఏళ్ళ లోపు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరూ ఏవేవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో మనకి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి నేర్చుకున్నారు. ఫ్లూటు, తబలా, వయలిన్, తర్వాత క్యాషియో, మరి ట్రంపెట్టు, ఇవన్నీ వాళ్ళందరినీ పెట్టారండి. ఇది వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళందరినీ పెట్టి ఒక్కొక్క వరుసలో ఒక్కొక్కళ్ళని పెట్టారు. అంటే ఫ్లూటు వాయించే వాళ్ళంతా ఒక లైను, తబలా కొట్టే వాళ్ళంతా ఒక లైను, ఏమండి, అలాగే గిటార్ వాయించేవాళ్ళు ఒక లైను, వయలిన్ వాయించేవాళ్ళు ఒక లైను, అటు పెట్టి నిజంగా పాట ఒక్కడ కూడా తప్పు లేకుండా వాయించారండి. మనమైతే చూడండి, చప్పట్లు కొట్టమంటే ఒకడు ముందుకి ఒకళ్ళు వెనక్కి అట్లా కొడతాం మనం. మరి ఆ పాట వాళ్ళు పాడుతూ ఉంటే సమానంగా కొట్టారండి అందరూ. అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారో చూడండి. ఫలించాలి దేవుళ్ళు మహిమపరచాలి. ఎక్కడ కొంచెం తప్పు వచ్చినా వీడియోలో మనం ఆపేస్తాం, ఇంకా చూడటం ఏం కొట్టట్లేదు, సరిగా శృతి కుదరట్లేదు, ఆపేస్తాం టీవీ, లేకపోతే దాన్ని మార్చేస్తాం. కానీ చూడాలనిపించేటట్టుగా ఉంది. నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అది. మరి ఏ సంఘంలో కూడా అలా వాళ్ళ యొక్క విశ్వాసులకి ఇలా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేతే పాటని పాడించటం అనేది నేను అంతగా చూడలేదు. ఎవరో ఒకళ్ళో ఇద్దరో లేస్తూ ఉంటారు సంఘంలో, వాళ్ళ ద్వారానే జరుగుతూ ఉంటాయి. కానీ గ్రూప్ కనీసం ఒక 100 మంది పైన ఉన్నారండి.
పెడతాను నీకు, చూడండి దాన్ని. ఏంటంటే వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు బంగారమే ఫలిస్తూ ఉన్నారు. మనమైతే బంధువుల దగ్గరికి వెళ్తే ఒక రకం, ఒక పట్టు చీర కట్టుకుందంట, ఇంట్లో ఎంతసేపు చూసుకుందోనంట, బాగుందా బాగుందా అందరిని అడిగిందంట, బాగుందా, గబక్కన బయటికి రావాలంటే సిగ్గుపడతా ఉందంట, కారు గబక్కన ఎక్కుతుందంట, ఆటో గబక్కన ఎక్కుతుందంట. మరి ఆమె వేసుకున్నటువంటి డ్రెస్ అందరూ చూడాలని ఆశ లేదేమో ఆమెకి, మనకైతే తెలియదు. సిగ్గు ఉంటుంది కొంతమందికి కదా. అలా సిగ్గుపడితే దేవుడిని మనం మహిమ పరచలేం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనం. వాక్యం విని గ్రహించి అంగీకరించి అవలంబించితే మనం వర్ధిల్లుతాం. ప్రియులారా చదవండి. వారి పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరొక పట్టణమునకు పారిపోడి, మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం కూడా చూడండి. మంచి నేలను విత్తిబడిన వారెవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి, వాక్యము విని దాన్ని అంగీకరించి 60 గాను 60 గాను 100 గాను ఫలించు వారని. ఎవరంట వీళ్ళు? వాక్యము వినేవాళ్ళు, గ్రహించేవాళ్ళు, అంగీకరించేవాళ్ళు. ఏమండి, అవలంబించినప్పుడు మనం ఫలించి అభివృద్ధి పొందుతాం. అసలు బయట కూర్చుంటే దేవుడు మాటలే రావట్లేదే. ఎవరితో అన్నా వెళ్తుంటే అసలు దేవుడే గుర్తు రావట్లేదే. కనీసం ప్రభువా నీకు స్తోత్రం అని కూడా అనలేకపోతున్నావు నోటితో. ఎందుకని బయటికి వెళ్తే అసలు దేవుడు గుర్తురాడు. ఎల్లవేళలందు కష్టకాలమందు బలముండా యేసు నిన్ను స్తుతింతు అని పాడతాం. ఎప్పుడు నిన్నే స్తుతిస్తామని పాట అయితే పాడతాం, కానీ మళ్ళీ ఎక్కడికైనా వెళ్తేనేమో అస్సలు దేవుడే గుర్తురాడు. ఒక్క వాక్యం గుర్తురాదు, హల్లెలూయా గుర్తురాదు, దేవునికి స్తోత్రం గుర్తురాదు. కూర్చున్నప్పుడు లేచినప్పుడు యేసయ్యా అని అనే మాట రాట్లా. ఎల్లవేళలందు పాట అయితే పాడతాం, కానీ సేవకుడు ఉంటే భయపడుతున్నావేమో, కానీ అది తప్పు. యోసేపుకి ఎవరు లేరు, కానీ నేను ఎలా పాపం చేస్తానమ్మా అన్నాడు. దానియేలు దగ్గర ఎవరు లేరు, పరాయి దేశంలో తినమన్నారు, విగ్రహాలకు పెట్టి తినమన్నారు. బతిలాడుకున్నారు ఎవరిని? దేవుడు. అయ్యా తినకుండా చేసేటట్టు చేయమని బతిలాడుకుంటే దేవుడు ఆ పానదాయకుడికి, ఆ యొక్క భక్ష్యాలు వండించేవాడికి కటాక్షము కలగజేసిన అని మొదటి అధ్యాయంలో రాసింది. మరి మనమేమని అడుగుతున్నాం? అయ్యా నేను పెళ్ళికి వెళ్తున్నాను, నిన్ను మహింపరిచేటట్టు చేయి. ఒకసారి నేను ఇలాగే వెళ్ళాను పెళ్ళికి, ఆ మిస్సెస్ రాలేదు, నేను ఒక్కడే పోయాను. తను కుదరలేదు ఆ రోజు రావడానికి. పోతే ఆ కుర్చీలో కూర్చుందామని అలా కూర్చోబోతూ దేవానికి స్తోత్రం అయ్యా అన్నా. పక్కన వాళ్ళంతా ఇట్లా చూశారు నాకు వెళ్ళి. అంతా క్రైస్తవులే, కానీ ఎప్పుడు వాళ్ళు ఆ మాట అనలేదేమో, నేను అన్నాను. అనేసరికి వింతగా చూశారు నన్ను. నేను ఎక్కడున్నా దేవుడిని గణపరచాలని ఆశపడతాను. బండి ఎక్కినా దిగినా, ప్రయాణం చేస్తా ఉన్నా, స్నానం చేస్తా కూడా నేను దేవుడిని స్తుతిస్తా. తెలుసా? ప్రభువా ఈరోజు స్నానం చేయడానికి నువ్వు కృప చూపినందుకు నీకు స్తోత్రం. ఈరోజు బట్ట కట్టుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రం. తినడానికి కృప చూపినందుకు స్తోత్రం. తాగడానికి కృప చూపినందుకు స్తోత్రం. ఎన్నిసార్లు తాగినా, కాఫీ తాగొచ్చు, మంచినీళ్ళు తాగొచ్చు, తినచ్చు, ప్రతిదానికి స్తోత్రం అయ్యా, ఇది తింటున్నాను స్తోత్రం. చెప్తున్నావా? తినటమే తప్ప, కడుపు నింపటమే తప్ప దేవుడితో నీ నోటిని నింపటం లేదు. కానీ బైబిల్ చెప్తుంది, వాక్యం విని గ్రహించి అంగీకరించి అవలంబించినప్పుడు నువ్వు నీ ఆత్మ వర్ధిల్లుతుంది. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ఏం వర్ధిల్లాలి? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. చూసారా? ముందర ఏం వర్ధిల్లాలి?
ఆత్మ వర్ధిల్లాలి. ఆ తర్వాత అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. దేవుడు ఆత్మ వర్ధిల్లకుండా నాకు ఇల్లు వచ్చింది, నాకు వాకిలు వచ్చింది, నాకు ఈ ప్రభుత్వంలో వచ్చింది, నాకు ఆ ప్రభుత్వంలో వచ్చింది, మా ఆయనకు వచ్చింది, మా అబ్బాయికి వచ్చింది, నాకు వచ్చింది, ఈ కాదు. ఆత్మ వర్ధిల్లిందా? ఆత్మను వర్ధిల్లింపజేసుకునే మనసు నీకుందా? అసలు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుడైతే వాక్యాన్ని చెప్తున్నాడు, మీ ఆత్మ వర్ధిల్లిన కొలది. ఆత్మవర్ధిల్లు. కీర్తన 128వ కీర్తనలో ఒక ఫ్యామిలీ ఎట్లా వర్ధిల్లుతుందో వాక్యాల్లో చక్కగా రాశారు. 1 నుంచి 6 వరకు. కొంచెం కొంచెం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ముందర వాళ్ళు ధన్యులు. ఫస్ట్ ఇప్పుడు నువ్వు సంపాదించింది ఎక్కడికి పోదు. 2 ఇప్పుడు నీ కుటుంబం, నీ భార్య ఫలించేటువంటి ద్రాక్షవల్లి వలె, దాని చుట్టూ బల చుట్టూ ఒలీవల మొక్కలు అంటే దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి నూనె, ఒలీవల నూనె తీసుకురమ్మన్నాడు. అంటే ఆ మొక్క దేవుణ్ణి గణపరిచేటువంటి మొక్కగా ఉంది. అలాగే నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కలు అంటే దేవుణ్ణి గణపరిచే పిల్లలుగా ఉంటారు. కాబట్టి దేవుని ప్రేమించుకున్నారు. ఎవరు ఆశీర్వదించబడతారు? దేవుడు చెప్పినటువంటి అభివృద్ధి, వర్ధిల్లటం, ఆశీర్వాదం ఎవరికి వస్తాయంటే ఈ మాటలన్నీ చదువుకున్నాం మనం. కాబట్టి నీ జీవితంలో అలాంటి మంచి పని నీ కుటుంబంలో జరగాలని ఆశపడుతూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మరి 1వ వచనం నుండి 12వ వచనం దాకా నుంచి చదవద్దండి. అవన్నీ కూడా మీరు నిజంగా దేవుళ్ళో ఉంటే, వాక్యం వింటే, నడుచుకుంటే, ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిస్తే దేవుడు ఏం చేస్తానంటే దేశంలో ఉన్న వాళ్ళందరికన్నా కూడా మిమ్మల్ని నేను హెచ్చిస్తాను అని చెప్తూ ఇక లిస్టు పెట్టాడు. 2వ వచనం నుండి 12వ వచనం దాకా దాదాపు 12 రకాల ఆశీర్వాదాలు అక్కడ కనపడతాయి, మేలులు కనపడతాయి. చదువుకోండి ఇంటికెళ్ళి. నీ గంప, నీ తొట్టి, నీ పశువులు, నీ మందలు, అన్నీ, నీ పిల్లలు అన్నీ. అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవు, తోకగా ఉండవు, తలగా ఉంటావు, అన్నీ ఒక్కొక్కటి రాసుకుంటూ వచ్చాడు అక్కడ. ఆ మేళ్ళన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆ ఫలాలన్నీ ఎప్పుడు లభిస్తాయి? ఆ అభివృద్ధి ఎప్పుడు వస్తుందంటే ఆ మొదటి వచనంలో చదవండి. 28:1. అది ఫస్ట్ చేయాల్సిన పని చేయకుండా అన్యాయపు రీతిలో ఇల్లు కట్టుకోనో, బళ్ళు కొనుక్కోనో, నగలు కొనుక్కోనో, లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకుంటే అది ఫలితాలు కావు. అవి ఫలితాలు కావు. ఆలోచన చేయండి. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. గెహజీ కనపడతా ఉన్నాడు ఇక్కడ. గెహజీ లోకాసులు కలిగి ఉన్నాడు. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకులకు గెహాజీ సిరేనేనైన ఈ నయమాలను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించడానికి నా యజమానికి మనసు లేకపోయింది. కానీ యెహోవా జీవపు తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతను. ఏమొచ్చింది ఇప్పుడు గెహాజీకి? లోకాసు వచ్చింది. ఎవరి దగ్గర ఉంటున్నాడు? దైవ సేవకుడి దగ్గర. దైవ సేవకుడి దగ్గర ఉంటూ కూడా మరి అన్ని అద్భుతాలు చూసి కూడా ఇంకా లోకాసులే. నగలు కావాలి, డోక్రా డబ్బులు వస్తాయట, ఒక నగ కొనుక్కుందాం. అరే నా పిల్లల భవిష్యత్తుకి పనికి వస్తాయేమో, బ్యాంకులో వేసుకుందాం అనేది కాదు. అంటే నీకు ఏముంది? లోకాశలు ఉన్నాయి. ముందల భవిష్యత్తుని గురించి ఆలోచన చేయట్లను, భవిష్యత్తుని ఆలోచించారు. ఆ టీచర్ గారు పెళ్ళైన కొత్తలో మరి ఆమె ఉన్న నగలన్నీ తీసుకెళ్ళి అమ్మేసి ఆ సేవకుడికి ఇచ్చేసింది డబ్బులన్నీ.
ఆయన అప్పుల్లో ఉన్నాడు సంగతి ఏదో మెసేజ్లు చెప్తే పాపం ఆయన అప్పుల్లో ఉన్నాడంట, ఎలా ప్రార్థన చేస్తాడు ఆయనని గాజులు చైన్లు అన్నీ అమ్మేసి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసి. నేనేమన్నా అన్నానా ఎందుకు ఇచ్చావని? అనలేదు. సేవకుడు బాధపడకూడదు, సేవకుడు కష్టాల్లో ఉన్నాడు, ఏమని ప్రార్థన చేస్తాడు? అట్లా కష్టాలు ఉంటాయి. వడ్డీకి తెచ్చాడు, సరే అని ఇచ్చేసాం. ఆమె చాలా సంవత్సరాల పాటు మరి నగలు లేకుండానే ఉండిపోయింది. ఎందుకంటే మరి మేము మళ్ళీ సంపాదించుకోవాలంటే అన్ని లక్షలు కష్టమే కదా, అందుకని కొన్ని సంవత్సరాలు పట్టింది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఏదో కొంచెం కొంచెం వస్తే ఒక కోటి చేయించుకున్నాం. ఎక్కడ అప్పు అయితే చేయలేదండి, మేము చెయ్యం కూడా. అప్పు చేసి కానీ వాయిదాల మీద కానీ ఎప్పుడు ఏది కొనలేదు, అలాగే కొనుక్కొని వేసుకొని లేదు. అసలు నచ్చదు అది నాకైతే. చాలామంది స్కూటర్ నడపమంటే కూడా నేను నడపనాను. నేను కొనుక్కున్నప్పుడు నడుపుతాను. కారు నేను కొనుక్కుంటే నడుపుతాను. నాకు ఒకళ్ళది వద్దు, నాకు ఆ సౌఖ్యాన్ని నేను ఇష్టపడలా. కానీ ఈ రోజున నువ్వు ఏదో అది వేసుకొని తిరిగితే కొంచెం గొప్ప అనుకుంటున్నావేమో, కానీ దేవుడికి రాని ఘనత నీవు లోకాల్లో సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావేమో గెహజీ లాగా. 27వ వచనం చూడండి ఏం జరిగిందో. 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటి ఉన్నది. ఎవరంది? సేవకుడే. అబద్ధం చెప్పాడు కదా. అబద్ధం చెప్తే సేవకుడు శపించవచ్చు. అబద్ధం చెప్పకూడదు దేవుడి పని చేస్తూ. ఎవరైతే దేవుడి పని చేస్తూ అబద్ధం చెబుతారో వాళ్ళు శాపానికి గురవుతారని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సేవకుడి దగ్గర ఉన్నావు, నయమాన్ దగ్గరికి పోయి సేవకుడికి తెలియకుండా నగలు గుడ్డలు తెచ్చుకొని ఏం చేసావు? నీ గుడారంలో దాచుకున్నావు. సేవకుడు వచ్చి అడిగితే నేను ఎక్కడికి పోలేదన్నాడు. ఎంత అబద్ధం అండి! ఒకవేళ నీవు కూడా అలాగే ఏదైనా అబద్ధం చెబుతున్నావేమో సేవకుడికి చెబితే ఆ యొక్క కష్టం గెహజీకి ఏది పొందారో అదే కష్టం మనకి వస్తుంది. ఎవరైనా సరే దేవుడి సన్నిధిలో ఉండి అబద్ధం ఆడితే గనక జరిగింది ఇది అనే సంగతి తెలిసిన తర్వాత జరగలేదు ఇది నేను వెళ్ళలేదు అని అంటే గనక తప్పనిసరిగా శాపానికి గురవుతాం. పశ్చాత్తాపడితే వేరు. మళ్ళా అయ్యో నేను తప్పు చేశాను, నేను అబద్ధం ఆడాను, దావీదులాగా పశ్చాత్తాపడాలి, పేతురులాగా పశ్చాత్తాపడాలి. దేవుని యొక్క ప్రేమలు ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. 32:28. యాకోబు ఎబ్బోకురేవులో మరి తాను చేసిన తప్పులన్నీ తనకు తెలుసు. ఇప్పుడు మరి మొత్తాన్ని వదిలేశాడు. దేన్ని? మందలు వదిలేశాడు, భార్యలు పిల్లలను కూడా వదిలేసి ఒక్కడైపోయాడు. అంటే వాళ్ళిద్దరిని గుంపులు చేసి ఈయనొక విడిగా పోయాడు. చదవండి. పేరు మారింది. ఈ కొత్త సంవత్సరంలో నీ పద్ధతి ఏమైనా మారుద్దా? ఒక 20 ఏళ్ల తర్వాత తన జీవితం మారిందండి. ఎవరిది? యాకోబుది. ఎవరితో పోరాడాడు? దేవదూతతో పోరాడాడు. రాత్రంతయు తెల్లవారుతూ ఉండగా ఆశీర్వాదం వచ్చింది. ఏమని? ఇక నుంచి నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు. పేరు మారిపోయింది, బుద్ధి మారిపోయింది, ఆలోచన మారిపోయింది. అంతకుముందేమో అన్నకు దూరంగా పరిగెత్తాడు, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? అన్న దగ్గరికే వెళ్తున్నాడు. ఒకప్పుడు భయపడ్డాడు, ఎందుకంటే పాపం చేశాడు కాబట్టి చంపుతాడని చెప్పేసి భయపడి పారిపోయాడు. ఇప్పుడు అన్న దగ్గరికే వెళ్ళి సాష్టాంగ నమస్కారం 7 సార్లు చేస్తాడండి. సాష్టాంగ నమస్కారం ఒకసారి కాదు, దేవుడికి 7 సార్లు. అయ్యా మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను, నన్ను ఏం చేయకుండా చూడు. వాడు నా మీద పగ తీసి 7 సార్లు అతను సాష్టాంగపడ్డట్టుగా బైబిల్ మనకి తెలియజేస్తాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం.
దిగులు చెందని సంవత్సరంగా ఈ సంవత్సరం అన్నా నువ్వు గడపగలుగుతావా? దిగులు ఉండకూడదు. అన్నీ యెహోవా మీద, భారం అంతా యెహోవా మీద పెట్టాలి. 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపుగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను. నీకు సహాయం చేయవాడు నేనే. దిగులు పడద్దు, నేను నిన్ను బలపడతాను. దేవుడు చెప్తున్నాడు, దిగులు పడబాకండి. ఈ సంవత్సరం మంచిగా ఉండండి, అబద్ధం ఆడకండి, లోబడండి, ఆశీర్వదించబడతారు. వాక్యం వినండి, గ్రహించండి, అంగీకరించండి, అవలంబించండి. ఆత్మ వర్ధిల్లేటట్టుగా చూసుకోండి, కుటుంబం వర్ధిల్లేటట్టుగా చూసుకోండి. గెహజీ వలె లోకాశలొద్దు, యాకోబు వలె పోరాడి గెలవండి. దిగులు చెందని సంవత్సరంగా నేను చేస్తాను. నువ్వు పాటిస్తే చేస్తా, లేదనుకో మరి 1వ తారీఖే నేను ఎక్కడికో వెళుతున్నాను. వెళుతూ ఉంటే ఒక బజార్లో నుంచి అటు వెళుతున్నాను. మనం మా బావమరిది ఇంటికి బండి వేసుకొని పోతాను. అక్కడ ఎవరో ఒక సాయిబులు అతను చనిపోయాడు 1వ తారీఖే. చాలా బాధేసి ఆ కుటుంబం అంతా ఎంత విషాదంగా ఉంటుందండి. ఇలాంటి కుటుంబాలు ఎన్నున్నాయి ఇజ్రాయెల్ దేశంలో కానీ, గాజాలో కానీ, లెబనాన్లో కానీ. బాంబులు వేస్తూనే ఉన్నారు, చనిపోతూనే ఉన్నారు. మరి 1వ తేదీన అమెరికాలో కూడా ట్రక్కులో బాంబు పెట్టారు. చూడండి, కష్టాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడిని ప్రేమించలేకపోతున్నాం. దిగులు చెందని సంవత్సరంగా దేవుడు నిన్ను చేస్తానని చెప్తున్నాడు. మరి దిగులంతా ఎలాగుంది నీకు? దిగులు ఉండకూడదు. దేవుడి మీద భారం వేసి భారంగా ప్రార్థన చేయాలి. దిగులు పడితే కుదరదు. దిగులు పడితే రోగాలు వస్తాయి. అందుకే నేను ఎప్పుడు ఏది దిగులు పడను, ప్రభువుకి అప్పగిస్తాను, ప్రార్థన చేసుకుంటాను. జరగలేదు, జరిగేటట్టు చేయదేవా. విచారము, దిగులు పెట్టుకోం. ఎన్నో జరుగుతూ ఉన్నాయి. సేవలో ఎన్నో జరిగాయి, నాకు శరీరంలో కూడా ఎన్నో జరిగాయి. అయినా కూడా ఎవరికి అప్పగిస్తున్నాను? దేవుడికి అప్పగించుకుంటున్నాను. పౌలు అంటాడు, అలెగ్జాంద్రుని వాడు నాకు ఎంతో కీడు చేశాడు, అయితే నేను దేవుడికి అప్పగించాను అతని గురించి. దానికి అతనికి ఇట్లా కావాలి నేను ప్రార్థన చేయట్లేదు. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు. పగ తీర్చుట నా పని. రోమాపత్రిక 18వ అధ్యాయము 20వ వచనంలో చివరి అధ్యాయంలోకి వద్దాం. చివరి అధ్యాయము 20వ వచనం. 16:20లో సాతానుని నీ కాళ్ళ కింద. ఎప్పుడు నువ్వు దేవుడిని కనపరిచినావు. నువ్వు దేవుడిని కనపరిస్తే ఏమొస్తుంది నీకు? బలహీనుడైనా నీకేమొస్తుంది? బలం వస్తుంది. అలుద్దమ్మ గారు కూర్చొని నిద్రపోగలదు, పడుకొని నిద్రపోగలదు, ఆనుకొని నిద్రపోగలదు, అబ్బు ఎలాగైనా పోగలదు. హిట్లర్ కనుక గుర్రం మీద పోతూ కూడా నిద్రపోయేవాడు. గుర్రం మీద పోతే ఎట్లా నిద్రపోతాడంటే అది కదులుతూ ఉంటుంది కదా, అయినట్టే వస్తుందంటే అంతే, ఇక అలవాటు పడిపోతారు. నువ్వు ఏమైనా చెప్పు, నేను నిద్రపోకుండా ఉండలేను, నా వల్ల కాదు అది. మందిరానికి వస్తే చాలా అయ్యగారు మందిరం పెట్టండి అయ్యగారు అందంటావు. కానీ ఒకడు అర్ధరాత్రి పూట ఫోన్ చేసి పాస్టర్ గారికి ప్రార్థన చేయండి అన్నాడంట. ఇప్పుడు ప్రార్థన ఏంటి అన్నాడంట. మీరు ప్రార్థన చేస్తే నాకు నిద్ర వస్తుంది అన్నాడంట. అంటే ప్రార్థన చేస్తూ ఉంటే నిద్రపోయే రకం. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం మనం, పిల్లలకి జోలబాడితే పిల్లలు నిద్రపోతారని. ఈరోజు జోలబాడేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరన్నా ఉన్నారా మీ ఇళ్ళల్లో? భుజాన్ని వేసుకొని జోలబాడి అటు ఇటు తిరిగి చందమామను చూపించి కాస్త అన్నం పెట్టి టీవీ చూస్తూ కూర్చుంటున్నారు, సెల్ ఫోన్ చూస్తూ కూర్చుంటున్నారు తప్ప జోలపాటలు లేవు ఇప్పుడు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా అణగద్రొక్కే సంవత్సరముగా దేవుడు మీకు చేయునుగాక. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. క్రీస్తుతో కూడా
పైనున్న వాటినే వెదకుడి. కాబట్టి ఈ సంవత్సరం ఎలాగుండాలి నీకు? పైనున్న వాటిని వెతికే సంవత్సరంగా దేవుడు చేయునుగాక. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వ మీద కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి. ఎక్కడ మృతి పొందాను సార్? బతికే ఉన్నాగా. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో అప్పుడే నీ యొక్క పాత శరీరం మునిగిపోయింది, పాత ఆలోచనలు మునిగిపోయాయి, చచ్చిపోయాయి. అందుకని రోమాపత్రికలో అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకోండి. ఎక్కడ తీసుకోవాలి? క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు దాకా ఎక్కడ తీసుకున్నాం? లోకంలో ఉన్నాం. ఇక నుంచి ఎలాగుంటాం? క్రీస్తులో ఉంటాం. క్రీస్తు మనస్సు, క్రీస్తు ఆలోచన, క్రీస్తు తలంపులు, పైన వాటిని వెతికే మనస్సు ఎన్ని వస్తాయి. ఇక భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకుడి. మరి భూములు ఎన్ని కట్టుకుపోతావా? నువ్వు చచ్చిపోతే నగలు కట్టుకుపోతావా? ఇంట్లో ఉన్న వస్తువులను కట్టుకుపోతావా? కానీ ఇప్పుడు ఏం చేస్తావు చెప్పండి?